హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. కృష్ణా వరదల్లో అక్రమ నిర్మాణమైన లింగమనేని గెస్ట్ హౌస్ 2 సార్లు మునిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సైతం ఒకసారి ఈ అక్రమ నివాసం మునిగింది. ఇది బయట పడకుండా చంద్రబాబు, నారా లోకేష్ హైదరాబాద్కు వెళ్లిపోయారు. చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వం తీసుకుందని, దానితో నాకు సంబంధం లేదని యజమాని చెప్పాడు. అసెంబ్లీలో చంద్రబాబు మాత్రం ఆ నివాసం తన స్నేహితుడి ఇల్లు, తనది కాదు అని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ అక్రమ నివాసం లింగమనేనిదా, చంద్రబాబుదా, లేక లింగమనేని చెప్పినట్లు ప్రభుత్వానిదా అనేది $1 మిలియన్ క్వశ్చన్ అన్న వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి. 2 సార్లు వరద చూసాం మనం. గతంలో జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వరద రావడము, ఇదే లింగమనేని ఈ చంద్రబాబు గారు ఉన్నటువంటి ఎస్టేట్ లో నీరు లోపలికి వెళ్లడము, దాదాపు మునిగిపోయేటువంటి సందర్భం మనం చూసాము. అప్పుడు కూడాను తండ్రి కొడుకులు ఎవరు కూడా నివాసం లేకుండా హైదరాబాద్కి వెళ్లారు. అంటే ఈ యొక్క నదిలో వచ్చేటువంటి ఫ్లడ్స్ అనేటువంటిది ఈ అడ్డం ఉండి, తద్వారా అనేకమైనటువంటి వరదలు వచ్చేసి ఇదంతా కూడా కూలిపోయే అవకాశము అప్పుడే చూసాం. తర్వాత ఈ సంవత్సరం కూడా, అదే గత సంవత్సరం 2024లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నదిలో వరదలు వచ్చి ఈ బుడమేరు కూడాను మనం చూసాం. బుడమేరు గేట్లు ఎత్తడానికి కారణం కూడా ఏంటో, అక్కడ అర్ధరాత్రి బుడమేరు రిజర్వాయర్ సంబంధించినటువంటి గేట్లు ఎత్తడానికి కూడా కారణము ఈ యొక్క అక్రమ కట్టడం మునిగిపోతుందనేటువంటిది కూడా మనము అనేక వార్తల్లో కూడా మనం చూసాము. అంటే తన ఇల్లు కాపాడుకోవడానికి, ఆ అక్రమ కట్టడం కాపాడుకోవడానికి బుడమేరు కూడాను అర్ధరాత్రి గేట్లు ఎత్తినటువంటి మనం చూసాం. అంటే అటువంటి డేంజర్ జోన్ లో ఉన్నాయి ఈ నివాసాలు. వాళ్ళ డేంజర్ జోనే కాకుండా ఈ యొక్క అక్రమ కట్టడాల వల్లనే ఆ నదిలో నీరు అనేటువంటిది వరద అనేటువంటిది పారకుండా, ఈ యొక్క వరద రావడానికి, ఫ్లడ్స్ ఎక్కువ రావడానికి ఈ యొక్క అక్రమ కట్టడాలు అడ్డుపడతా ఉన్నాయి. సో ఇక దీనికి సంబంధించింది రచ్చ జరిగితే, నోటీసులు ఇస్తే, రాష్ట్ర ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తే చంద్రబాబు గారు అసెంబ్లీలో ఏం చెప్తారు, దాని యజమాని లింగమనేని గారు ఏం చెప్తారు, అసలు అది ఎవరి కట్టడము, చంద్రబాబు ఇల్లా, లింగమనేని ఇల్లా, ప్రభుత్వ ఇల్లా అనేటువంటిది $1000 ప్రశ్న. ఒక్కసారి ఆ లింగమనేని గారు ఏమన్నారో ఇంటి యజమాని ఒకసారి చూద్దాము. తర్వాత చంద్రబాబు గారు ఏమన్నారో దానికి సంబంధించింది, ఆ అక్రమ కట్టడానికి సంబంధించింది ఆయన నివాస ప్రాంతంలో అనేటువంటిది ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తే, ఫస్ట్ ఆ ఇంటి యజమాని అని మనం లింగమనేని గారు అనుకుంటున్నాం కదా, ఆ ఎస్టేట్ యజమాని, ఒక్కసారి ఆయన మాటలతో చూడండి. ఇప్పుడు ఇంటి ఆ యజమాని నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ బిల్డింగ్ అంతా కూడాను ప్రభుత్వానికి పూలింగ్ లో, ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చేసాము, నాకు ఎటువంటి సంబంధం లేదు, అక్కడక్కడ ఎవరో ఇవ్వలేదు, మిగతా వాళ్ళు ఇవ్వలేదు, నేను మాత్రం ఇచ్చేసాను, ఇది నాది కాదు అని ఆయన స్పష్టంగా మీడియాకి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు అక్రమ కట్టడంలో ఆ ఎస్టేట్ లో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఏమంటారు ఆయన మాటల్లో చూద్దాం, అసెంబ్లీ సాక్షిగా. సో ఇక్కడ 2 రకాల స్టేట్మెంట్ మనం చూస్తా ఉన్నాం. యజమానేమో నేను ప్రభుత్వానికి ఇచ్చాను,
ప్రభుత్వానికి నాకు సంబంధం లేదు అని ఆయన అంటారు. కానీ ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇన్ని చేసినటువంటి వ్యక్తి ఆ ఇంటి గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ బయట ప్రజావేదిక ఏమో ప్రభుత్వానిదట. ప్రజావేదిక ఎక్కడుంది? ఇంటికంటే ముందు ఇంకా ఇక్కడుంది. ప్రజావేదిక ఏమో ప్రభుత్వానిదట. ఆ ఇల్లు మాత్రము, ఆ ఎస్టేట్ మాత్రము లింగంనేనిదంట. నేను టెనెంట్ అయ్యా, నేను యజమాని కాదు, అది ప్రభుత్వానిది కాదు అంటే ఆయన చెప్పేదేంటి? ఆ బిల్డింగ్ ఏమో లింగంనేని గారిది అంట. ఎంత కాంట్రడిక్టరీ అండి. యజమాని నాది కాదు, ప్రభుత్వానికి ఇచ్చిన అంటాడు. నివాసం ఉన్నటువంటి ఆయన నార్మల్ వ్యక్తి కాదు, అక్కడ ఏదో తెలియక ఏదో నేను రెంట్కుండా అనడానికి. ఆ వ్యక్తి ఎవరు? సాక్షాత్తు ముఖ్యమంత్రిగా చేసి, ప్రతిపక్షంగా చేసి, ముఖ్యమంత్రిగా చేసి అటువంటి వ్యక్తి అది లింగంనేనిది అంటారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.